కళ్యాణ్, తనుజ మాత్రం భలే గేమ్ ఆడారండి నిన్న సోమవారం. హ్మ్. ఆహ్, సంజనని చేత్తానని చెప్పలేదు. తనుజని చేత్తానని కళ్యాణ్ చెప్పాడు. ఎందుకంటే ఇవ్వడని చెప్పేసి నామినేషన్ బాసు చెప్పాడు. కావాలనే చెప్పాడు. నేను అదేం మోసం ఏం కాదు. ఎందుకంటే ఇ ఇప్పుడు రమ్యకి కూడా ఇచ్చాడు. నిన్న కాక మొన్నొచ్చిన రమ్యకి ఇచ్చావు కదా! హ్మ్. నువ్వు బిగ్ బాస్‌లో ఉన్నావు. అంతమంది ఉన్నారు. అంతమందికి ఇవ్వాలి కదా నువ్వు. నీకు 5 వచ్చినప్పుడు. అంటే నీకు రమ్యకి ఎలాగిచ్చావు? తనుజకి రమ్య చేత్తదని ఇచ్చావు. అంటే ఇన్ని 5 వారాలు ఉన్న తనుజని పక్కకి పంపించేద్దాం అనేసి నీ ప్లాను. ఎందుకంటే నీకు ఎవరు కాంబినేషన్ వస్తున్నారో, పోటీ వస్తున్నారో ఆళ్ళని పంపించేద్దాం అనేసి నువ్వు ఫిక్స్ అయిపోయావు కదా! ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది. రేపు ఆళ్ళకి అవకాశం వస్తది. కానీ తనుజకి అవకాశం వచ్చినా సరే నిన్ను చేయదు. ఎందుకంటే తనకి అభిమానం ఉంది. కానీ నువ్వు కొత్తోళ్ళొస్తే కొత్తోళ్ళ చుట్టూరే తిరుగుతావు. బాండింగ్, బాండింగ్, భరణి బాండింగ్, భరణి బాండింగ్ అన్నావు. హ్మ్. ఇప్పుడు సంజన బాండింగ్ కదా! సంజన బాండింగ్ కదా అది. అంటే మీ ఇద్దరుంటే బాండింగ్ కాదు. మిగతా వాళ్ళుంటే బాండింగా? అది ఎక్కడ పద్ధతి? అసలు బిగ్ బాస్‌కైనా సరే కొద్దిగా సెన్స్ అన్నది ఉన్నదో లేదో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నాగార్జున గారు మనం అనకూడదు. ఆళ్ళు సండే, సాటర్డే వస్తారు కాబట్టి ఆళ్ళ డ్యూటీ ఆళ్ళు చేసి ఎళ్ళిపోతారు. బిగ్ బాస్ అన్నది అస్సలు పద్ధతిగా లేదు. బాగా ఆడేవాళ్ళని పంపించేస్తున్నారు. హ్మ్. బాగా ఆడలేని అంటే మీకు గొడవలు పడేవాళ్ళు కావాలంతే బిగ్ బాస్‌లో. బాగా ఉండేవోళ్ళు, బాగా గేమ్ ఆడేవాళ్ళు నచ్చరు. కళ్యాణ్, తనుజ సూపర్ చేశారు నిన్న సోమవారం. అబ్బా! నాకు నచ్చింది బాగాను. ఇప్పుడు సంజనని ఎలాగా సేవ్ చేస్తాడు. ఎందుకంటే తన దగ్గర ఉన్నాయి కదా! హ్మ్. అస్త్రాలున్నాయి గాబట్టి సంజనని కంపల్సరీగా చేస్తాడు. అంటే ఎవ్వరికి నచ్చితే ఆళ్ళకి చేత్తాడు అంతే తప్పించి ఇమ్ము కూడా కరెక్ట్ పర్సన్ కాదండి. ఎలా కావాలన్నది గేమ్ మలుసుకుంటున్నాడు. అది మీరు అర్థం చేసుకోండి కొంచెం. ఎందుకంటే ఇప్పుడుకొచ్చి నామినేషన్‌లోకి రాలేదు మిమ్ము. ఓటింగ్ ప్రకారంగా చూస్తే నామినేషన్‌లో ఉన్నవోళ్ళే కప్పు అందుకోవాలి. కానీ బిగ్ బాస్ కనుక గ్యామ్లింగ్ ఆడి ఇమ్ముకి కనుక కప్పు అందిస్తే అప్పుడు బిగ్ బాస్ మొత్తం 10 ఉండదు. ఇంక 9 తోటే క్లోజ్ అయిపోద్ది. కప్పు అందుకునేది మాత్రం తనుజ. తనుజ, కళ్యాణ్ చేశారు. నాకు నచ్చింది మీ ఆట. నిన్న ఆడే నామినేషన్‌లో గేమ్ బావుంది. రమ్యను కూడా ఎలా పడగొట్టాలన్నది చేశారు. నాకు తెలిసింది ఈ వారం రమ్య ఎళ్ళిపోతది. రాము, రమ్య లాస్ట్ ఉన్నా సరే రాము ఎళ్ళడు. ఎందుకంటే రాము కూడా పర్సనాలిటీగా చెప్పాలంటే చాలా మంచోడు. వ్యక్తిగతంగా అని కాదు. తను ఎవ్వరి విషయాల్లోకి దూరడు. సరదాగా ఉంటే ఉంటాడు. తన పనేదో తను చూసుకుంటాడు. ఏండి? ఎందుకంటే షార్ట్ చేశాను ఇందాక వీడియోలో సరిపోదు మాట్లాడడానికి అని చెప్పేసి. నాకు లాంగ్ వీడియో ఎక్కువ వెళ్ళట్లేదు. షార్ట్ వీడియో ఎక్కువ వెళ్తుంది కాబట్టి నేను షార్ట్ చేయవలసి వస్తుందండి. హ్మ్. మీకు ఎవరు నచ్చితే ఆళ్ళకి ఓటింగ్ చెయ్యండి. మీ ఓటు మీ ఇష్టం, మీ ఫోను. నేను బలవంతం చేయను. తనుజకి, దివ్యకి, రాముకి కంపల్సరీ ఓటింగ్ చేయండి మీరు. కళ్యాణ్‌కి కూడా చేయండి. ఏండి? కళ్యాణ్ కూడా బాగా ఆడుతున్నాడు. ఇప్పుడు తనుజ వల్ల తన గేమ్ పోవట్లేదు. కళ్యాణ్ వల్ల తనుజ గేమ్ పోవట్లేదు. ఎవరి గేమ్ ఆళ్ళదే. హ్మ్. కానీ నామినేషన్‌లోకి ఎళ్ళడమే మంచిదండి. ఇప్పుడు ఆడియన్స్ మనకు నచ్చినోళ్ళని ఉండొచ్చు, నచ్చలేనోళ్ళని తీసేస్తాం. భరణిని తీసేసామంటే సగం మనంతు కాదు. బిగ్ బాస్ టీము. బిగ్ బాస్ చేతుల్లో ఉంటది. బిగ్ బాస్ పంపించేత్తన్నాడు. నచ్చకపోతే బిగ్ బాస్ పంపించేత్తన్నాడు. మరి ఎందుకు పంపించేత్తన్నాడో నాకు అర్థం కావట్లేదు. హ్మ్. వైట్ కార్డోళ్ళొచ్చాక ఈళ్ళని పంపించేత్తన్నాడు. కామన్ మ్యాన్ అన్నారు. కామన్ మ్యాన్‌ని ఎవరు ఉండనిచ్చారు? ఎవరిని ఉండొచ్చలేదు. హ్మ్. మీకు నచ్చినోళ్ళు ఉండతున్నారు. బిగ్ బాస్ నచ్చలేనోళ్ళని పంపించారు. భరణిని పంపించడమే చాలా తప్పు. పోనీ బాండింగ్ ఉంది అంటున్నారు. ఎవరికి లేదు అందులో బాండింగు? అందరికి ఉంది బాండింగు. నిన్న కాక మొన్నొచ్చింది అలిక్షా విక్ల రమ్య. డిమో పవన్ తోటి క్లోజ్‌గా ఉంటలేదా? హ్మ్. ఉంటుంది. ఎవరికి నచ్చినోళ్ళతో ఆళ్ళతో క్లోజ్‌గా ఉంటుంది తను. హ్మ్. ఓన్లీ తనిజని, కళ్యాణ్‌నే కావాలని టార్గెట్ చేశారు. చూద్దాం టార్గెట్ ఎన్నాళ్ళుంటదన్నది నేను చూస్తాను. ఎందుకంటే బిగ్ బాస్ నేను 24/7 చూస్తాను నేను. కంపల్సరీ చూస్తాను. ఉదయం తెల్లవారుజామున గేమ్‌లు 5 దాకా కూడా నిఖిల్ గేమ్‌లు. హ్మ్. ఆళ్ళకి వాటర్ కానీ, ఫుడ్ కానీ ఏమి ఇవ్వలేదు నిఖిల్ ఆళ్ళ గేమ్‌లోను. 8. నేను తెల్లవార్లు కూడా గేమ్ చూస్తానండి. అంత ఇంట్రెస్ట్ బిగ్ బాస్ అంటే. కానీ ఈ వైట్ కార్డర్ వచ్చాక మాకు ఈ మాధురి, ఈ రమ్య వచ్చాక నాకు అస్సలు నచ్చలే. మగోళ్ళందరూ పర్వాలేదు. నిఖిలు వీళ్ళందరూ కూడా బాగా ఆడుతున్నారు. సాయి వీళ్ళందరూ పర్వాలేదు. కానీ ఓటింగ్ మాత్రం చెయ్యండి మర్చిపోకండి. తనుజకి, కళ్యాణ్‌కి, దివ్యకి
రాముకి ఓటింగ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.